దేశంలో పన్నులకు సంబంధించిన పరిపాలనను ఆధునికీకరించేందుకు పాన్ 2.0 ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపడుతోంది. 1435 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో త్వరలో క్యూఆర్ కోడ్తో ఉన్న కొత్త వెర్షన్ పాన్ కార్డులను వినియోగదారులు అందుకోబోతున్నారు. పాన్ 2.0 అనేది ఒక గవర్నెన్స్ ప్రాజెక్టుగా మొదలుపెట్టారు. మెరుగైన డిజిటల్ సేవలతో చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టులో పాన్ 1.0 ఎకో సిస్టమ్ అప్గ్రేడ్ చేస్తారు. త్వరలోనే పాన్ 2.0లో టెక్నాలజీతో కూడిన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇంతకీ పాన్ కార్డ్ వెర్షన్ 2లో జరిగే మార్పులు ఏంటంటే, కొత్త పాన్ ప్రాజెక్ట్ ఆచరణలోకి వస్తే ఇప్పటికే వినియోగదారులో ఉన్న విధానంలో సమగ్రమైన మార్పులు వచ్చేస్తాయి. నిర్దిష్ట రంగాల్లో వ్యాపార కార్యకలాపాలకు యూనిఫైడ్ ఐడెంటిఫైయర్గా కొత్త పాన్ కార్డ్ పనిచేస్తుంది. దాంతోపాటు పన్ను దాఖలు సులభతరంగా మారుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. వివిధ ప్రక్రియల ఏకీకరణ కూడా మరింత సులభతరం అవుతుంది. పాన్ కార్డ్ వినియోగదారుల సౌలభ్యం, అన్ని సేవలు అందుబాటులో ఉండేలా ఒక యూనిఫైడ్ పోర్టల్ కూడా అందుబాటులోకి తెస్తున్నారు. కేంద్రీకృతమైన ఈ ప్లాట్ఫామ్పై ఒకే చోట అన్ని పాన్ సంబంధిత సేవలు పొందవచ్చు. కొత్త పాన్ విధానంలో సైబర్ సెక్యూరిటీ చర్యలు కూడా పటిష్టంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సైబర్ ముప్పులు, అనధికారిక యాక్సెస్ల నుంచి వినియోగదారులకు పూర్తి సంరక్షణ ఉంటుంది. ఇందుకు అనుగుణంగా స్ట్రాంగ్ ప్రోటోకాల్స్ అమల్లోకి రానున్నాయి. ఇక పాన్ డేటా వాల్ట్తో పాన్ వినియోగదారుల డేటా కూడా సేఫ్గా ఉంటుంది. పాన్ డేటాను సురక్షితంగా స్టోర్ చేయడం కూడా తప్పనిసరిగా మారనుంది. పాన్ 2.0 ప్రాజెక్ట్ ద్వారా వేగవంతమైన, సులభమైన సేవలు త్వరగా అందుబాటులోకి వస్తాయి. అయితే ఇప్పటికే అమలులో ఉన్న పాన్ కార్డుపై వినియోగదారులకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ప్రస్తుతం అందరి వద్ద ఉన్న పాన్ కార్డులు కూడా చెల్లుబాటు అవుతాయి. కొత్త పాన్ నంబర్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రస్తుత పాన్ కొత్త సిస్టమ్కు అప్గ్రేడ్ అవుతుంది. దరఖాస్తులు అవసరం లేకుండానే కొత్త పాన్ కార్డులు వినియోగదారులకు నేరుగా అందుతాయి. కొత్త పాన్ కార్డు కోసం ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. ధృవీకరణ కోసం క్యూఆర్ కోడ్ వంటి మెరుగైన టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. స్కాన్ చేసిన వెంటనే నిర్ధారణ పూర్తవడంతో సేవలన్నీ ఆన్లైన్లో పొందే అవకాశం ఉంటుంది. దీంతో ఎలాంటి అవాంతరాలు లేని సేవలు పొందవచ్చు. మరి ఈ పాన్ 2.0 ప్రాజెక్ట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.